అందరికీ రాధాస్వామి. ఇప్పుడు మనం చూస్తున్నది ఎంతో ప్రసిద్ధి చెందిన 100 ఏళ్లకు పైగా ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన హన్మకొండ రాధాస్వామి సత్సంగ మందిరం. ఈ మందిరం లోపలికి వెళ్ళి చూద్దాం. ఎదురుగా మనకిప్పుడు కనిపిస్తున్నది గుడి. ఇందులో పరందయాల్ మహారాజ్ విగ్రహం ఉంది. మరికొంత ముందుకు వెళ్ళిన చూసినప్పుడు ఇక్కడ ఎంతో విశాలమైన ప్రశాంతమైన సత్సంగ మందిరం కనిపిస్తుంది. ఈ ప్రాంతం అంతా వందలాది మంది సత్సంగీయులతో కళకళలాడుతూ ఉంటుంది సత్సంగం సమయంలో. ఇప్పుడు మనం ఇక్కడి గర్భగుడిలో విరాజమానమై ఉన్న దాతా దయాల్ మహర్షి శివ వ్రత్లాల్జీ మహారాజ్ మూర్తిని చూడవచ్చు. వారితో పాటు రాధాస్వామి మత సంస్థాపకులైనటువంటి స్వామీజీ మహారాజ్, తదనంతరం వారి శిష్యులైనటువంటి హుజూర్ మహారాజ్, దాతా దయాల్జీ మహారాజ్, పరందయాల్జీ మహారాజ్, నందూభాయిజీ మహారాజ్, ఆనందరావుజీ మహారాజ్, మానవ్ దయాల్జీ మహారాజ్, ప్రేమానంద్ రాయ్ మహారాజ్, హుజూర్ శూన్యోజీ మహారాజ్, శివమంగళ్ సింగ్జీ మహారాజ్ల చిత్రపటాలను కూడా మనం దర్శించుకోవచ్చు. వారితో పాటు ఆది సంత్ కబీర్ సాహెబ్, గురునానక్ సాహెబ్, పీరేముగా మహారాజ్, పండిత్ బోవాదత్ శర్మ పీరేముగా మహారాజ్ చిత్రపటాలను కూడా ఇక్కడ మనం చూడవచ్చు. శూన్యోజీ మహారాజ్ గారి పుత్రిక మంజిత్ కౌర్ గారి చిత్రపటం కూడా దర్శించుకోవచ్చు. ఈ విగ్రహం దాతా దయాల్ మహర్షి శివరత్లాల్జీ మహారాజ్ హన్మకొండ మందిరం స్థాపనకు మూల పురుషుడు. హన్మకొండలో మొట్టమొదటి రాధాస్వామి సత్సంగ కేంద్రం స్థాపించింది మహర్షి శివరత్లాల్జీ మహారాజ్. ఇది నారియల్ కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయను ఎప్పుడైతే దాతా దయాల్ దగ్గరికి పరందయాల్జీ మహారాజ్ వెళ్ళి గురుమహే అప్నా రూపు దిఖాదో, గురుమహే అప్నా రూపు దిఖాదో అని నీ రూపాన్ని దర్శనం చేయించమని ఏ విధంగా అయితే సార్వచంలో ఉన్నట్టు గురుమహే రూపు దిఖాదో అని హుజూర్ మహారాజ్ ఎట్లా ప్రార్థన చేసినాడో పరందయాల్జీ మహారాజు దాతా దయాల్జీకి అట్లా ప్రార్థన చేసినాడు. నా రూపం చూపెట్టు. దాతా దయాల్ అనుకున్నారు, నీ రూపం ఈ బాహ్యంగా కనపడే ఈ రూపం కాదు గురు రూపం అంటే, అంతర్ముఖంగా వెళ్ళు, అంతరంలోకి వెళ్ళి అంతరంలో నువ్వు నీకు దర్శనం దొరుకుతుంది. గురువు ఇంకెక్కడో లడ్డూడు ముచ్చుకో అప్పుడే మనం ఎమ్మాయితో పేరే పాసం మైన కాశీ మైన కాశీ మైన మధుర మైన గిరి కైలాసం అని మహారాజు ఉపదేశించి, సరే నీకు సద్గురు దర్శనం రేపు చేయిస్తాను అని తెల్ల మర్నాడు కొబ్బరికాయ 5 పైసలు ఆయన చేతిలో పెట్టి, నేను నీకు అనుమతిస్తున్నా, ఈనాటి నుంచి నువ్వు ఆచార్య పదవి తీసుకొని సత్సంగాలు చేస్తుండు, నామదానాలు ఇస్తుండు అని ఆదేశం ఇచ్చినాడు సద్గురు. ఆ ఆదేశాన్ని తన చివరి నిమిషం వరకు కూడా 81లో కూడా 81 వసంత పంచమికి కూడా వారి ఇక్కడికి వచ్చిండ్రు. 81 గురు పూర్ణిమ తర్వాత వైశాఖి కూడా అక్కడ హుషార్పూర్లో చేసినారు. కాబట్టి ఈ నారియల్కి అంత ప్రభావం ఉన్నది. ఆనాటి పవిత్రమైన కొబ్బరికాయ. పరందయాల్జీ మహారాజ్ ఇక్కడ నించుని హారతి ఇచ్చేవాడు. దగ్గర నించుని చూసే ముఖ్య అదృష్టము అవకాశం నాకు దక్కింది. ఇక్కడ హారతి ఇచ్చేవాడు. సత్సంగం అయిన తర్వాత ముక్కి అప్పిదయ అని మొక్కేవారు. పంతొమ్మిది 1918లో దాతా దయాల్జీ మహారాజ్ శ్రీలంక యాత్రకు బయలుదేరారు. మార్గ మధ్యంలో హన్మకొండలో దిగి పరమభక్తుడైనటువంటి పింగళి రాధాకిషన్ దేశ్ముఖ్ గారింట్లో బస చేసినారు. ఆ తర్వాత రెండోసారి హన్మకొండకు వచ్చినప్పుడు రాజ్పుత్ వాడిలో ఒక అద్దె ఇంట్లో మహారాజ్ గారిని బస ఏర్పాటు చేసి వారికి సత్సంగాలు ఏర్పాటు చేసినారు. ఆ రోజుల్లో హన్మకొండలో కేవలం 3 సత్సంగీయులు ముఖ్యులు ఉండేవారు. కళ్యాణి నారాయణ సింగ్ గారు, అకరాజు నరసింహారావు గారు, పింగళి రాధాకిషన్ గారు.
వీరు ముగ్గురు మాత్రమే ఉండేవారు. ఆ తదనంతరం మహారాజు ఇస్తున్న సత్సంగాల మాధుర్యం చేత ఎందరో సత్సంగీలు ఒకరు రావడం మొదలైంది. తర్వాత ఒకరోజు సత్సంగం అనంతరము మాటల సందర్భంలో ఆ ఇల్లు అమ్ముతున్నారన్న విషయం మహారాజు ఎదురుగా వీళ్ళు ప్రస్తావించినప్పుడు మహారాజు తన వంతుగా తన విరాళం 10 రూపాయలు ఇచ్చి అప్పటికప్పుడు చందాలు వసూలు చేయించినారు. 5-10 నిమిషాల లోపలనే 400 రూపాయలు పోగైనాయి. ఆ డబ్బు చెల్లించి ఆ ఇంటిని మహారాజ్ రిజిస్టర్ చేయించినారు మందిరం కోసం. ఆ ప్రదేశమే ఇప్పుడు మనం చూస్తున్న ఈ విశాలమైన సత్సంగ కేంద్రం. తర్వాత దక్షిణాదికి మహారాజ్ ఎప్పుడు వచ్చినా కూడా వారం రోజులు ఈ మందిరంలోనే ఇక్కడే నివసించి సత్సంగాలు ఇచ్చేవారు. మహారాజ్ దక్షిణాదిలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి సత్సంగ కేంద్రం ఇదే. మహారాజు గేట్ లోపలికి ఉన్న ఆ వేప చెట్టు, ఒక పెద్ద వేప చెట్టు ఉండేది. ఆ వేప చెట్టు కింద కూర్చొని అనేకమైనటువంటి పుస్తకాలు రాసేవారు. ఆ వేప చెట్టు ఉన్న ప్రదేశంలోనే ఇంతకుముందు మనం లోగడ చూసిన పరందయాల్జీ మహారాజ్ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. స్వామి కేంద్రంలో సత్సంగం వచనాలు సెలవిస్తుంటే శ్రోతలంతా మంత్రముగ్ధులై వినేవారు. ఏ ప్రశ్న అడగాలని సందేహంతో వచ్చేవారో వారికి మహారాజ్ సత్సంగం విన్నప్పుడు వారి సందేహం నివృత్తి జరిగేది. ఇంకా మళ్ళీ ప్రశ్నించాలని ప్రశ్న మిగిలేదు కాదు. హన్మకొండ సత్సంగంలో రాత్రి వచ్చినప్పుడు వారం రోజులు ఉన్న రోజుల లోపల రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు సత్సంగం జరిగేది. ఇందులో ప్రతి వ్యక్తి ఎవరికి ఏ సందేహం ఉన్నా అడగొచ్చని మహారాజ్ ఆజ్ఞాపించేవారు. ఉదయం రాత్రి 12 వరకు కూడా ఎవరికి ఇంటికి వెళ్ళాలనిపించేది కాదు. మహారాజ్ దర్శనంతో సంతృప్తి చెందేవారు. మహారాజ్ విశ్రాంతి కూడా ఒక 2-3 గంటల కంటే ఎక్కువ విశ్రాంతి తీసుకునేవాళ్ళు కాదు. మహారాజ్ చేసే భోజనం కూడా చాలా స్వల్పము. 2-3 పుల్కాలు, పప్పు, కూర దీంతో సరిపెట్టుకునేవారు. ఇంకేం తీసుకునేవారు. పొద్దుటి పూట ఒక తేనీరు మాత్రం తీసుకునేవారు అంతే. ఒకసారి ముఖ్యంగా మహారాజ్ సేవలో నందుభాయిజీ మహారాజ్ ఉండేవారు. తర్వాత ఠాకూర్ పదం సింగ్జీ మహారాజ్ కూడా ఉండేవారు. ఆ ఠాకూర్ పదం సింగ్జీ గారిని హన్మకొండ మందిరానికి సెక్రటరీగా నియమించినారు దాతా దయాల్. ఠాకూర్ పదం సింగ్ గారు చాలా కాలం నుంచి, ఆయన 3 సంవత్సరాల నుంచి దాదాపు సయాటికా వ్యాధితో బాధపడేవారు. మాటల సందర్భంలో హుజూర్కు తన బాధ విన్నవించుకున్నారు. 3 సంవత్సరాల నుంచి సయాటికా వ్యాధితో బాధపడుతున్నాం, ఉపశమనం ఎన్ని మందులు వాడినా తగ్గటం లేదని ఆయన విన్నవించుకుంటే దాతా దయాల్ మహారాజు ఆయనకు ఒక ఉపాయం చెప్పినారు. ఎర్రటి మిరపకాయలు తీసుకొని సన్నగా నూరి తీసుకురమ్మన్నారు. వాటిని నూరి తీసుకెళ్తే దాతా దయాల్జీ మహారాజు వాటిని తదేకంగా చూసి, వీటిని 3 రోజుల పాటు లేపనం చేయి, నీకు వ్యాధి తగ్గిపోతుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత పదం సింగ్ గారు అదేవిధంగా కారం నూరు తెస్తే మహారాజు దృష్టి దానిపై నిలిపి ఇచ్చి 3 రోజుల్లో కొన్ని రోజుల్లో తగ్గిపోతుందని చెప్పారు. 3 రోజుల లోపలనే 3 సంవత్సరాల వ్యాధి రోగం తగ్గిపోయింది. మళ్ళీ ఆయన జీవిత కాలంలో ఎప్పుడూ ఆ సమస్య రాలేదు, ఆ రోగం తిరగబెట్టలేదు. ఆయన పరిపూర్ణంగా ఆరోగ్యవంతులైనారు. తర్వాత ఇంకొకసారి మహారాజు ఒక మట్టెవాడలోని ఒక సత్సంగి ఇంట్లో, శివనాథ్ గారి ఇంట్లో బస చేసినారు. శివనాథ్ గారి భార్యకు బాగా లేకుండింది. ఆ రోజుల్లో కృష్ణస్వామి అనే ఓవర్సీర్ ఇంట్లో మట్టెవాడలో దాతా దయాల్జీ బస చేసినారు. అయితే వీరి ప్రార్థన మేరకు పదం సింగ్ గారు చెప్పినారు, నా మిత్రుడు ఇట్లా హన్మకొండలో ఉండే శివనాథ్ గారి భార్యకి బాగలేదు, ఆమె క్షయ వ్యాధితో బాధపడుతూ ఉన్నది, పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, ఆమె చూసి రావాలి మహారాజ్, ఆశీర్వాదం ఇవ్వాలని పదం సింగ్ గారు వేడుకుంటే అక్కడికి వెళ్ళారు. హన్మకొండకి వెళ్ళినారు దాతా దయాల్జీ. వెళ్ళి ఒక నీళ్ళ గ్లాస్ తెప్పిస్తారు. నీళ్ళ గ్లాస్ తెప్పించి తదేకంగా నీళ్ళ గ్లాసును చూసి దాన్ని ప్రసాదంగా చేసి ఆమెకు తాగించండి తగ్గిపోతుంది అని చెప్పి మళ్ళీ తిరిగి మట్టెవాడకి వెళ్ళిపోయినారు.
ఆ నీళ్ళని ప్రసాదాన్ని తాగిస్తే రోగికి వెంటనే స్పృహ వస్తుంది. ఒక వారం రోజులు గడిచేసరికి ఆమె సంపూర్ణంగా ఆరోగ్యవంతురాలైంది. ఇటువంటివి చెప్పుకోవచ్చు. దాదా దయాల్జీ వారి శిష్యులు దేశ్ముఖ్ వారు కూడా జబ్బు పడ్డారు. ఒకసారి దాతా దయాల్ హన్మకొండకు వచ్చేసరికి ఆయన జబ్బు పడ్డారు. ఒక మనిషిని దాతా దయాల్ దగ్గరికి దేశ్ముఖ్ మనిషిని పంపించి, నేను రాలేకపోతున్నాను, మీరే వచ్చి నాకు దర్శనం ఇవ్వండి దాతా అని ప్రార్థిస్తే దాతా దయాల్ ఆయన దగ్గరికి వెళ్తారు. దేశ్ముఖ్ గారి ఇంటికి వెళ్ళేసరికి ఆయన మంచం మీద ఉన్నారు. కనుపాపలు సరిగానే ఉన్నాయి, కానీ మాటలు రావడం లేదు. దర్శనం చేసుకుంటున్నాడు. అటువంటి స్థితిలో అతన్ని చూసిన దాతా దయాల్జీకి అర్థమైపోయింది ఇతనికి చివరి ఘడియలు వచ్చినాయని చెప్పి ఆయన భూమధ్యంలో తన కుడి చేతి బొటన వేలును ఉంచి ధ్యానం చేసేసరికి ఆ గురు స్పర్శ చేత దేశ్ముఖ్ గారి ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. వెంటనే తర్వాత హుజూర్ సత్సంగ మందిరానికి తిరిగి వచ్చేసిన.